అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గా పనిచేస్తా ఉన్నానండి. ఈ మధ్య కాలంలో నేను చేస్తున్నటువంటి సర్వే జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ లలో దాదాపు 95% సక్సెస్ రేట్ తోటి అయితే ముందుకెళ్తా ఉన్నానండి. ఈ విషయం రైతు మిత్రులారా ఖచ్చితంగా గమనించాలి. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ రీసెంట్ 25వ తారీఖు 12వ నెల అంటే ఈ నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి. 27వ తారీఖు నాడైతే రైతు డ్రిల్ చేసుకోవడం జరిగింది. ఈ రైతుకున్నటువంటి 8 ఎకరాల భూమి అండి. ఈ 8 ఎకరాల భూమిలో దాదాపు నేను సర్వే చేయడం జరిగిందండి. కంప్లీట్ సర్వే చేయడం జరిగింది. 2 పాయింట్లు డిటెక్ట్ కావడం జరిగింది. ఆ 2 బెస్ట్ పాయింట్లు అండి. పాయింట్ 1, పాయింట్ 2 దాదాపు 2 పాయింట్లు 2.5 ఇంచుల వాటర్తోనైతే పర్ఫెక్ట్ గా సక్సెస్ కావడం జరిగిందండి. ఈ రైతు పేరు వచ్చేసి ఎన్ రాజ్ కుమార్. ఇతని ఊరు వచ్చేసి గోపన్పల్లి విలేజ్, మండల్ పర్వతగిరి, జిల్లా వరంగల్ జిల్లా అండి. ఈ రైతు అయితే గతంలో నా యూట్యూబ్ ఛానల్ ను ఫాలో అవ్వుకుంటూ నన్ను గతంలో నుండి ఫోన్ చేసుకుంటూ రెగ్యులర్ గా ఏదో ఒక రోజు నా భూమిలో సర్వేకి రావాలని సార్ అని చెప్పేసి చెప్తా ఉంటే నేను అంటే 25వ తారీఖు నాడు పోయి సర్వే అయితే చేయడం జరిగిందండి. అతని నమ్మకాన్ని మమ్ము చేయకుండా నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ, నా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ టెక్నాలజీ, నాకున్నటువంటి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఇక్కడ డీటెయిల్ గా సర్వే అయితే చేయడం జరిగిందండి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఈ వాటర్ ఫ్లో అయితే ఉందో. వచ్చేసి కంప్లీట్ గ్రానైటిక్ ఫార్మేషన్ అండి. ఈ భూమిలో ఉన్నటువంటి దాదాపు 50 నుండి 60% పరుపు బండ తోటి, అంటే దాన్ని ఇంగ్లీష్ లో సీ ట్రాక్ అంటామండి. ఈ సీ ట్రాక్ తోటి అయితే ఉంటుంది. ఈ సీ ట్రాక్ పక్కనే అంటే దాదాపు 4 బోర్లు అయితే వేసుకోవడం జరిగింది. గతంలో రైతు 4 బోర్లు వేసుకుంటే 4 బోర్లు మొత్తం దుమ్ములు వేసుకుంటా ఫెయిల్ కావడం జరిగిందని చెప్పేసి బాధతోటి చెప్పడం జరిగిందండి. అయితే వాళ్లకు ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ తెలియదు కాబట్టి సర్వే విధానం ఎలా ఏందనేది తెలియకపోవడం వల్ల ఫెయిల్ కావడం అయితే జరిగిందండి. నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి నాకుండే జియాలజికల్ నాలెడ్జ్ అంటే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది లో లైన్ ఏరియాలో చూసుకొని దాదాపు వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో వాటర్ ఫ్లో డైరెక్షన్ లో అయితే పాయింట్ ఇవ్వడం జరిగిందండి. దాదాపు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఇది 2 పాయింట్లు సక్సెస్ కావడం ఒక జియాలజిస్ట్ గా గర్వపడతా ఉన్నానండి. ఇలాంటి సక్సెస్ ఇవ్వడం ద్వారా రైతుకు నా వంతుగా నేను ఎంతో కొంత ఇస్తున్నట్టుగా చాలా సంతోషాన్ని అనిపిస్తుందండి. సో థ్యాంక్ యూ.